ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వారంతా కూలీలు. రోజు కూలికి వెళ్తే గాని పొట్ట గడవని పరిస్థితి. ఎప్పట్లాగే చేతిన కూడు పట్టుకుని ట్రాక్టర్పై పనికి బయలుదేరారు. కానీ పేద ప్రజలపై విధి కన్నెర చేసింది. దురదృష్టం వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాల పాలయ్యారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బోనకల్ గ్రామానికి చెందిన 20 మంది వ్యవసాయ కూలీలు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల కేంద్రానికి చెందిన రైతుకు మిర్చి పనుల కోసం ట్రాక్టర్లో బయలుదేరారు. బోనకల్ గ్రామం దాటగానే సాగర్ కాలువ సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ముందుగా వెళుతున్న ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయే సమయంలో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే గల లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రక్కు కింద పడి యార్లగడ్డ వరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఆత్మకూరు లక్ష్మీదేవి, లింగనబోయిన నాగమణి, మరీదు ధనలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మిగిలిన 16 మంది పక్కనే ఉన్న నీటి గుంతలో పడి గాయాలతో బయటపడ్డారు. వారిలో కూడా కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన విషయాన్ని తెలుసుకున్న బోనకల్ గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాపాడేందుకు ప్రయత్నాలు చేశారు. ఎస్ఐ కడగండ్ల మధుబాబు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ వెంటనే ట్రక్కు కింద పడి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న వారిని ముందుగా 108లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని ట్రాలీ ఆటో, మరో 3 108 వాహనాలలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలం వద్ద పరిస్థితి అతి భయంకరంగా ఉండటంతో వాహనాలు దాదాపు గంట పాటు నిలిచిపోయాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ సంఘటనతో బోనకల్ గ్రామంలో విషాదం అలుముకుంది.